ఇంకొక 2-3 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే జీ జిన్పింగ్ తోటి ట్రంప్ మాట్లాడింది రేరస్ వాటి గురించి కూడా మాట్లాడాడు. నిజంగా వాళ్ళు ఆర్ దే గోయింగ్ టు హ్యావ్ ఏ చెప్పలేము, ఎందుకంటే చైనా కూడా చాలా కేర్ఫుల్. ఎందుకంటే చైనా ఎంత ఏ రేర్ ఎర్త్ తీస్తున్నా, రేర్ ఎర్త్లో మీరు అది పీరియాడిక్ టేబుల్ చూస్తే ఒక 11 మెటల్స్ ఉంటుంది. ఈ రేర్ ఎర్త్ అనే మెటల్ అంత రేర్ కాదు. ఇది ఇట్ ఇస్ అవైలబుల్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్. అది మీరు పెల్లడియం ఉండొచ్చు, మిగతా ఏదైనా ఉండొచ్చు, చాలా సోర్సెస్ ఉన్నాయి దానికి. ఈ ఏ రేర్ ఎర్త్ తీసుకున్నా కానీ దానికి ఒక మెటల్ యాడ్ చేయాల్సి వస్తుంది. మీరు బంగారం లాగానే, బంగారం మీరు 24 క్యారెట్ని మీరు జ్యువెలరీగా తయారు చేయలేరు, దాంట్లో కాపర్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా అంతే, యూ హావ్ టు యాడ్ సంథింగ్ టు ఇట్, బట్ దట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఇస్ పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు చాలా పొల్యూషన్ కాజ్ చేస్తుంది. ఇప్పుడు మయన్మార్ వైపు చూస్తున్నాం మనం, చైనా చేస్తున్న పనులు. మయన్మార్, నార్దర్న్ మయన్మార్ని మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసేసారు చైనా. అక్కడ నెక్స్ట్ ఒక 3-4 జనరేషన్స్కి ఎవరు ఉండలేరు అక్కడ, అంత పొల్యూషన్ జరుగుతుంది, కెమికల్ పొల్యూషన్. ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్లో చాలా మటుకు కెమికల్స్ ఉంటాయి, పొల్యూటెంట్స్ ఉంటాయి, అదంతా అక్కడే పడుంది. చైనా కూడా వాళ్ళ వైపు చేస్తున్నారు, యూఎస్ చేస్తున్నారు వాళ్ళ వైపు, ఇదంతా నడుస్తుంది. చైనా ఏం చేస్తున్నారంటే మా దగ్గర ఉన్న టెక్నాలజీ వీళ్ళు తయారు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన రేర్ ఎర్త్ అని చెప్తూనే ఉంటాం కదా, రేర్ ఎర్త్స్ ఎక్కడ వాడుకుంటాం? రాజధాని గారు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీ ఇయర్ పాడ్ ఉంటుంది చూడండి, కొంతమంది వాడుకుంటారు మన ఫోన్ల నుంచి డైరెక్ట్గా. ఇట్ హాస్ గాట్ అ సర్టన్ ఎలిమెంట్ ఇన్ ద స్పీకర్, దట్ మైన్యూట్ స్పీకర్లో ఒక రేర్ ఎర్త్ మెటల్ ఉంది. కార్ విండోస్ మనం ఆటోమేటిక్ విండోస్ రోల్ డౌన్ చేసినప్పుడు కింద ఒక మోటార్ ఉంటుంది, దాంట్లో ఒక రేర్ ఎర్త్ మెటల్ ఉంది ఒకటి. ఓకే, ప్రతి చోట మనకి మన లైఫ్లో ఒక రేర్ ఎర్త్ మెటల్ వాడుతున్నాం మనం. దాని పేరు పెట్టారు ఫ్యాషనబుల్గా రేర్ ఎర్త్ అని చెప్పి. అది నేను చెప్పినట్లు పీరియాడిక్ టేబుల్లో 11-12 ఐటమ్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో మెటల్స్ ఉన్నాయి. ఏదైనా మనం వాడుకోవచ్చు. మన దగ్గర కూడా మంచి కెపాసిటీ ఉంది, మన దగ్గర కూడా మనం, కానీ దాన్ని తవ్వి బయటికి తీసి దాన్ని ట్రీట్ చేసి చేయడానికి ఇట్ కాస్ట్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, అండ్ పొల్యూషన్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం. సో చైనా ఏం చేశారంటే లాస్ట్ 10-15 సంవత్సరాల్లో ఆఫ్రికా, మయన్మార్ ఇట్లాంటి చాలా కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నారు. వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కూడా మైనింగ్ నడుస్తుంది కొంచెం. సో చైనా ఈజ్ హోల్డింగ్ దట్ కెపాసిటీ. మొత్తం లోకల్ నిద్రపోతున్నప్పుడు వాళ్ళు చేసిన పని ఇది. సో డెఫినెట్గా చైనా యూఎస్కి ఇస్తారు కావాలంటే, ఎందుకంటే ట్రేడ్ డీల్ అక్కడిక్కడ చేయాలి, కానీ దే విల్ డిక్టేట్ ద టర్మ్స్. చైనా విల్ డిక్టేట్ ద టర్మ్స్, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఈయన ఈల్డ్ అవుతాడా ట్రంప్ దానికి? డెఫినెట్గా కావాల్సింది. ట్రంప్కి ఇప్పుడు ఏమిటంటే ఆయన అప్పుడు అక్కడ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సచ్ ఇస్ ద కేస్, నేను జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ ప్రాబబిలిటీ, వాళ్ళిద్దరూ కలిసి భారత్ మీద మళ్ళీ చేయాలి, అది ఇంత ఇంపాసిబుల్. చైనా చాలా క్లియర్, వాళ్ళ బిజినెస్ నడిపించాలి. ఎవరైనా చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అంటే అది పెద్ద తప్పు. క్యాపిటలిస్ట్, దే ఆర్ మోర్ క్యాపిటలిస్ట్ దెన్ యుఎస్. వాళ్ళు ఆలోచిస్తుంది అన్ని బిజినెస్ వైపు నుంచి ఆలోచిస్తారు. సో దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఆర్ రెడీ ఫర్ వార్స్. వార్ అంతా పక్కన పెట్టింది, దే ఆర్ మోర్ ఇన్ టు దే వాంట్ టు సెల్ ద ప్రోడక్ట్స్. బిజినెస్, అది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండొచ్చు, రేర్ ఎర్త్స్ ఉండొచ్చు, మిగతా ఏదైనా ఉండొచ్చు. దే వాంట్ టు సెల్ ద చిప్స్. వాళ్ళు దానికోసమే ప్రయత్నిస్తారు. ఏ దేశంకైనా వెళ్ళండి మీరు, ఇప్పుడు చైనా ప్రెజెన్స్ లేకుండా ఏ దేశం లేదు. ఈవెన్ భారతదేశంలో కూడా మనం వీఆర్ ఆల్సో హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. చాలా మటుకు రోబోటిక్ వెల్డింగ్ మిషన్స్ ఉండొచ్చు, మిగతాగా చాలా ప్రోడక్ట్స్కి ఇప్పుడు కూడా మనం చైనా నుంచి తెప్పించుకుంటున్నాం. మన దగ్గర కెపాసిటీ లేదు, బిల్డింగ్ టైం పడుతుంది టు బిల్డ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది కాకుండా యూరోప్ కూడా చూడండి, యూరోప్లో మొత్తం చైనా ఫ్లడ్ చేసేసారు ఈవీస్. ఫోన్స్ చూడండి, ఇప్పుడు కూడా నేను చెప్పాను, శ్రీపెరంబదూర్లో తయారు చేసిన ఫోన్స్ కానీ, యూపీలో తయారు చేసిన ఫోన్స్ కానీ, మనం హైదరాబాద్ తయారు చేసిన ఫోన్స్ కానీ 90% చైనా నుంచి వస్తుంది. వీ హ్యావ్ టు రెడ్యూస్ దట్. ఒక 60 దాకా తీసుకురావాలి మనం. దాని తర్వాత 40-50 చేద్దాం తర్వాత. మీరు అనేది కాంపోనెంట్స్ చైనా నుంచి వస్తున్నాయి మొత్తం. వీఆర్ జస్ట్ స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ మన దగ్గర, ఎందుకంటే మనం తయారు చేయలేదు. అసెంబ్లింగ్ అంతే, అసెంబ్లింగ్ వీఆర్ గుడ్ ఇన్ అసెంబ్లింగ్. కాస్ట్ వైజ్ వీఆర్ లో, ప్రొడక్టివిటీ ఈజ్ హై దానికోసం. కానీ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ 1-2% తగ్గించుకుంటూ వస్తున్నాం. మేబీ ఇన్ అనదర్ 10 years టైం వీ విల్ కమ్ డౌన్ టు 60%, 50% కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు మన R&D మాట్లాడింది అదే కదా, దట్ యూ హ్యావ్ టు లెర్న్ టు డెవలప్ దోస్ ప్రోడక్ట్స్. ఎవరు మీకు తెచ్చి ఒక డబ్బాలో పెట్టి స్వీట్ బాక్స్ లాగా తీసుకొచ్చి ఇవ్వరు. యూ హ్యావ్ టు కష్టపడి తయారు చేయాలి. అక్కడే చెప్తున్నాను, మళ్ళీ మన తిరిగి వచ్చేది ఇక్కడ మన టాలెంట్. మన కాలేజ్లో ఉన్న ఇంజనీరింగ్ పిల్లలు కానివ్వండి, ఎవరైనా ఏ ఫీల్డ్ నుంచి అయినా, దే హ్యావ్ టు లెర్న్ హౌ టు డెవలప్ ప్రోడక్ట్స్. మీరు సర్వీస్ ఇండస్ట్రీ కాదు, కాల్ సెంటర్ కాదు, అది కూడా కావాల్సిందే, కానీ దట్ ఈస్ నాట్ అవర్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ రేపు బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ ఇప్పుడు చూసాం, టెక్స్టైల్ ఎట్లా తీసుకెళ్ళిపోయారో అది కూడా వెళ్ళిపోతుంది ఒకరోజు. ఎవరైనా మనకంటే తక్కువ కాంపిటేటర్స్ వస్తే, ఫిలిపీన్స్ ఉన్నారు, థాయిలాండ్ ఉన్నారు, ఇంగ్లీష్ స్పీకింగ్ చాలా మంచి కంట్రీస్ ఇంకా ఉన్నారు. వాళ్ళు చేసుకుంటే ఏం చేసుకుంటారు? అవర్ మెయిన్ అడ్వాంటేజ్ ఇస్ ఇంగ్లీష్. అది ఇంకో కంట్రీ రేపు డెవలప్ చేసుకుంటే దెన్ వీల్ బీ లాస్ట్ ఫర్ ద కాస్ట్ అడ్వాంటేజ్. మన కాస్ట్ ఆర్బిట్రాజ్ మీద పనిచేస్తున్నాం మనం.
అది వెళ్ళిపోతుంది. రైట్. ఫైనల్గా జీ జిన్పింగ్ మధ్యలో ఒక నెల రోజులు, ఒక 2 months ఆయన హైడ్ అయ్యారా, నిజంగానే ఇల్ హెల్తా, లేకపోతే ఇప్పుడు బయట కనిపిస్తున్న జీ జిన్పింగ్ లాంటి వ్యక్తి ఏమవుతుంది చైనాలో ఏం జరుగుతుంది మనం ఏం చెప్పలేము. వాళ్ళు సడన్గా 3 జనరల్స్ని సాక్ చేసేసాం, కరప్షన్ ఛార్జెస్ అని చెప్తారు. వాళ్ళ దగ్గర ఫేవరెట్ వర్డ్ అది, కరప్షన్ ఛార్జెస్. అక్కడే కమ్యూనిస్ట్ కంట్రీ, ఇప్పుడు కూడా వాళ్ళ మెంటాలిటీ కమ్యూనిజమే. వాళ్ళు క్యాపిటలిజం పనిచేసేది అట్లా, కానీ మెంటాలిటీ కమ్యూనిజం. 1 party రూల్. నార్త్ కొరియా కూడా అంతే కదా, 1 party రూల్ నడుస్తుంది. వెనిజువేలా కూడా అంతే కదా, అక్కడ కూడా అదే నడుస్తుంది. ఇట్లాంటి కంట్రీస్లో ఏమవుతుందంటే ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే బాస్ ఎవరున్నారో, ప్రెసిడెంటో ఏ పోస్ట్ అని చెప్పుకోవచ్చు మనం, జీ జిన్పింగ్ లాగా, వాళ్ళకి ఒక్కడే భయం ఎప్పుడు ఉంటుంది, నన్ను ఎప్పుడు కొట్టేస్తారు వీళ్ళు అని చెప్పి. సో వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరైనా ఉంటే ఇంటర్నల్ పార్టీ లోపల వాళ్ళు పక్కన జరిపేస్తారు. ఇప్పుడు ఆయన మొన్న గాయమైపోయింది, 2 నెలలు కనిపించలేదని కాదు, హీ వాజ్ అవైలబుల్ అరౌండ్, హీ వాజ్ దేర్ అండ్ అటెండింగ్ మీటింగ్స్ అన్నారు. కానీ పుటిన్ లాగానే, ఇప్పుడు నిజమైన పుటినా లేకుంటే డూప్లికేట్ పుటినా అని అడిగితే మన ఇదే పాయింట్ అన్నమాట. ఆ కంట్రీస్లో అది ఫిలాసఫీ అట్లా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమి చూసాం, విన్స్టన్ చర్చిల్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో డబుల్స్ యూజ్ చేశారు. విన్స్టన్ చర్చిల్ 2-3 ప్లేస్లో కనిపించాడు. సో ఆబ్వియస్లీ ఓన్లీ వన్ ఆఫ్ దమ్ ఇస్ రియల్ విన్స్టన్ చర్చిల్ అనమాట. సో జీ జిన్పింగ్ చైనాది ఒకటంటే మనం ఒకటి, వాసుదేవన్ గారు, వీ షుడ్ ఫర్గెట్ చైనా యాజ్ అ కాంపిటీటర్. మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు, అది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాక్టివ్ థాట్ ప్రాసెస్ ఉండాలి మనకి. అదే మనకు అడ్వాంటేజ్ ఏమేమి ఉందో మొత్తం తెచ్చుకోవాలి, మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ డిసిప్లిన్ నేర్చుకోవాలి. మన దగ్గర అది చాలా తక్కువ. మన R&D ఖర్చులు మనం చూసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టేట్ సపోర్ట్. చైనాలో మీరు ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారంటే చైనీస్ గవర్నమెంట్ విల్ గో ఆల్ అవుట్ అండ్ సపోర్ట్. ఇప్పుడు చూస్తున్నారు భారతదేశం కూడా చాలా మటుకు స్టేట్స్లో ఏమైనా అడిగితే తీసుకోండి, ల్యాండ్ తీసుకోండి, ఎలక్ట్రిసిటీ మీకు డిస్కౌంట్లు ఇస్తాం, మీకు GST మేము కట్టేస్తాం, మీ GST నెక్స్ట్ 5 years మేమే కట్టేస్తాం అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నాం. సో న్యాచురలీ కంపెనీస్ దానికి వస్తున్నారు అనమాట. మన PLI ఇన్సెంటివ్ స్కీమ్ కింద చూసాం మనం. చాలా మటుకు మన మొబైల్ ఫోన్ టెక్నాలజీ అక్కడి నుంచి వచ్చింది, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అదన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు అనలైజ్ చేస్తే మనకు ఒక 2 hours పడుతుంది మొత్తం అన్నీ బయట తీసి